ఈ రోజు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలిని కలిసి ప్రజాపాలనలో ప్రజల నుండి తీసుకున్న 6 గ్యారంటీ పథకాలను మిస్సింగ్ డేటా అప్లై చేశారు. వారి వివరాలు అప్లికేషన్ ఆన్లైన్ లో లేకపోతే పోవడం, కరెక్షన్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారికి ఆదేశాలు ఇవ్వడం కోరడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కూడా ఆన్లైన్ లో వారి వివరాలు లేకపోవడం వల్ల అనేక మంది పథకాలు రాక నష్టపోతున్నారన్నారు. స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. देखिए सर मॉर्निंग पूरा ये पूरा देखिए और ये एक्चुअली बिकॉज ऑफ दिस लो हाइट बिकॉज ऑफ दिस ऑल द यूथ हु आर स्टेइंग हियर तो मॉडल का चक्कर पूरा मोस्ट ज़्यादा आने का संभावना इसी एक प्लेस है. इमीडिएट एक्शन प्लान इसमें लेना है. इमीडिएटली आज का जॉब बुलाई इसके बाद में, क्योंकि कल करेंगे तो फिर थोड़ा और आ जाएगा. आज का आज करना है हमने, नहीं तो कल से और डस्ट आ जाएगा. ఏమంటారు మళ్ళీ రేపు ఒక రోజు ఆగినా అనుకో మళ్ళీ రేపు డస్ట్ వస్తుంది. ఈరోజే చేసేది ఏమన్నా ఈరోజే अरे लग राकी जरगमन रा अरे इल्लोक रे ये पूरा देखिए वो इधर नहीं है. इधर का डस्ट किधर से आता आप बोलिए. कॉमन सेंस का बात करेंगे हम, छोड़ देंगे भाईचारा से बात करेंगे. इधर का डस्ट जो आता है ना किधर से आता है, एक ही सोर्स है इधर बस. ये अभी उससे बात करना पड़ेगा ना, उनसे मैं फोन में बात ही कर रहा हूँ जो हमारे ये रेटेड ठीक है बुलाइए. वो कृष्णराव जी उनका भी है ना, तो ये इमीडिएटली उनको मिलने को बोलिए. ये जो कॉम्पाउंड वाले क्या करेंगे इनको बोले नेट डालेंगे कुछ करो, आपकी साकार करो ना. आप कोऑपरेट नहीं किए तो कैसा हो सकता है. हमारे మీరు కూడా కౌన్సిల్ చేయండి వీళ్ళందరూ గౌరవం ఇవ్వండి అందరికీ. देखिए एक तो साफ सीधा बोल रहा हूँ, आज पेनल्टी लगेगा हर हफ्ता लगेगा है ना. 3 मिनट को होती है फिर 12 मिनट हर हफ्ता पेनल्टी रेटेड है. हमको पूरा रूम दिया रहने के लिए, हम किराया पे कर रहे हैं. ठीक है समझ गए. आप थोड़ा हेल्प कर दिया मैं उसीलिए उनको फोन किया. आपका जो फ्लैट का प्रेजेंट वो ये वगैरह रहेगा ना, उनको बुलाइए थोड़ा. उनको बुला के देखिए पूरा కృష్ణరావు గారా మాట్లాడండి. నిజంగా ఇట్లా ఉన్నారా ఇప్పుడు వాళ్ళు ఒకసారి వాళ్ళు చెప్తున్నారు క్లీనింగ్ అని. ఎంత అఫెక్ట్ చూస్తున్నారా మీరు, ఇంత మ్యాన్ పవర్, ఇన్ని మెషినరీ. మీకు ₹1,00,000 ఖర్చు, ఇది ₹1,00,000 ఖర్చు. ఇది ఎంత ఎవరేస్తారు మీరు చెప్పండి. ఓన్లీ ఇక్కడ చేస్తలేరుగా మీరైతే బాగా देखिए మీరు ఒక్కసారి చూస్తే మీరు ఎంత నీట్గా పెట్టుకున్నారు. ఈ బిల్డింగ్ ఓనర్ లో మీకు సఫిషియెంట్ పనేనా ఇంత నీట్గా పెట్టుకున్నారు చూడండి. ఒక సింగిల్ బిల్డింగ్ ఓనర్ లో పెట్టుకుంటే మనం ఎంత నీట్గా పెట్టుకోవాలని కలెక్టివ్ గా చెప్పండి. आपको भी भाषा तो आता ना भाई. यहाँ पे नहीं है. कॉर्पोरेट जनरल बिल आम बिलोनम्मा చెప్తున్నా మీరు కరెక్టే ఆమె చెప్పేది. చూడండి మీరు ఒక్కసారి చూడండి. ఒక ఇండివిజువల్ ఓనర్ మెయింటైన్ చేసుకుంటాం, మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలండి. अरे स्कट ओवर राकेश को क्योंकि इसमें और सोशल इलीगल एक्टिविटी होने का बहुत संभावना है. बच्चा बंद बेटा ఇది కూడా తీసుకోవాలి. చెత్త వాళ్ళకి తెలియాలి ఎంత చెత్త ఎంత మాన్యువల్ ఎఫర్ట్ పడుతుందో చూడాలి. జనాలకి
అంటే వాళ్ళు ఊరికే చెప్పేస్తున్నారు తీసేమని. ఇదే మన ఒక నిమిషం అన్న, ఇక్కడి నుంచి ఉడిపించిన ఈ గోడ మీద మళ్ళీ ఇప్పుడే పడేది. हॉस्टल सर गवर्नमेंट देखिए मैं बोल इसके बाद अभी का अभी 5 मिनट में ऐसा हो गया है, हम एक दिन लगेंगे और 10 आ जाएंगे तो अपने ना वो लोग देख ले भी नहीं నిలబడితే మూస్తుండ్రు ఇదివరకు కూర్చిరంతా భాస్కర్ గారు మీ వార్డెన్ గారిని ఒకసారి రమ్మని చెప్పారు. నేను ఇక్కడ లోకల్ మీరు ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. హాస్టల్ నెంబర్ ఇచ్చారండి, నేను ఆల్రెడీ సార్ ఏమంటారు అంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి, ఎందుకంటే పిల్లల సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అదే మీకు వాటర్ బాటిల్స్ ఉన్నాయి మన హాస్టల్లో, మందు బాటిల్లు, కాండమ్ ప్యాకెట్లు, గంజా ప్యాకెట్లు ఉండకూడదు 30%. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్లో మీకు ఎందుకు ఓపెన్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మీకు ప్రాబ్లం, మాకు ప్రాబ్లం. ఇప్పుడు చెత్త క్లీన్ చేసేది వాళ్ళు సిగరెట్ టిక్కలు, బూట్లు, ఇప్పుడే తీసుకుంటూ మీకే పిల్లల బాగు కోసం మనం ఆలోచన చేద్దాం. వాళ్ళని సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో మూవ్ చేస్తే వాళ్ళు కూడా కంట్రోల్ ఉంటారు, ఈ సందు కూడా బాగుంటుంది. ప్లీజ్ ఇమీడియట్గా మీరు హాస్టల్ షిఫ్ట్ చేసి చెప్తా సార్, ఈ వాటిని ఇమీడియట్గా రమ్మని చెప్పండి. ఓకేనా? మంచి ప్లేస్ చూద్దాం, మేము కూడా హెల్ప్ చేస్తాం, ఏదైనా మంచి ప్లేస్ చూసి ఇప్పిద్దాం. కానీ ఇది పిల్లలు పాడు చేసేటువంటి ఎన్విరాన్మెంట్ వద్దు ఇక్కడ. ఓకేనా? డిసిప్లిన్ లేదు, చెప్పేది సార్ చెప్పేది. ఆర్కే నగర్లో శివానంద్ ఇల్లు చేస్తాను ఇక్కడ, ఆ పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి, తీసేసారు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఒకసారి ఎవరు రావట్లేదు, ఎవరు రాలేదు. నేను అప్పటికెళ్ళి ఫోన్ చేస్తున్నా, ఎవరు రావట్లేదు అపార్ట్మెంట్. అది కాలం కట్టి పేర్లు ఫోన్ నెంబర్ తీసుకున్నాం. మార్నింగ్ నుంచి ఉన్నాము. ఎవరు వాళ్ళ వీళ్ళ కూడా నేను నిత్య బయటనే ఎక్కడైనా హిమాలయస్ పర్వతం అనుకున్నాడా, ఏమనుకున్నా నాకు అర్థం కాదు. ఫౌంటైన్ इसको भी डालिए, इसको भी पेनाल्टी डालिए. ठीक है, ఈరోజు ఫాలో చేయండి. ఎందుకంటే మనం లేట్ చేస్తే మళ్ళీ రేట్ చెప్పేస్తారు. ఈరోజు ఆఫీస్ చేయండి, ఈరోజు చేస్తేనే మనకి సెట్ అవుతుంది. కరెక్ట్ అన్న, గో ఇట్లా పెట్టుకుంటే मैनुअल का नहीं होता इसलिए वही बस मैडम मैं बता सकिए इसमें से नहीं निकला. పక్కన కొత్త కూలర్ కూడా పెట్టింది మొన్న. బిల్డింగ్ ఏమన్నా ఈ వైతరిని దాని ఎట్లా మనం పార్లమెంట్ ఇదే साइज क्रेज
చెప్పినాం సార్, మార్నింగ్ చెప్పినాం వాళ్ళకు. మార్నింగ్ చెప్పినాం సార్, వీళ్ళకి చెప్పినాం.